కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రితో పాటు మున్సిపల్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పిఠాపురంలో 60 కోట్లు, గొల్లప్రోలులో 80 కోట్లతో అమృత్ పథకం ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. వచ్చే 2 నెలల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో 14.6 కోట్లు, గొల్లప్రోలులో 8 కోట్లతో ఇళ్లలో వాడిన నీటిని ట్రీట్ చేసి బయటకు పంపించేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 6 నెలల్లో మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలలో డివిజన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు ఈ 2 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోనూ అర్బన్లో వచ్చేలకు అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొల్లప్రోలుకి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్నీ అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా, సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చిన వాటరు డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలో కదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి ట్రీటెడ్ వాటర్, ఇవి 2 కూడా కంప్లీట్ అయితే ఏదైతే యూజ్డ్ వాటర్ ప్రతిరోజు బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వాటర్ కానీ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జగ్గయ్య చెరువు దగ్గర రోడ్డు, స్ట్రీట్ లైట్స్ విషయం చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా ఏం చేయాలి. అదేవిధంగా 2వ వార్డులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ అల్టిమేట్గా ఒక కన్సల్టెంట్ పెట్టాము.
కన్సల్టెంట్ ఇవాళ కొంతవరకు ప్రజెంట్ చేశారు, మొత్తం చేయలేదు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క పిఠాపురం కానీ గొల్లపూర్లో కానీ 100% డ్రింకింగ్ వాటరు, 100% డ్రైన్స్, అంటే వర్షం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోయే డ్రైన్స్, రోడ్స్, లైట్స్, పార్క్స్ కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించి ఫైనాన్స్, ఏదైనా అల్టిమేట్గా ఫైనాన్సే, దానికి అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అమృత్ 2.0 కావచ్చు, ఏవి వచ్చినట్టే యాన్యుటీ మోడల్లో 100% డ్రైన్స్ కట్టాలని ఒక 5,000 కోట్లతో కట్టేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, అందరూ కండక్ట్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలని. దానికి వర్కింగ్ జరుగుతుంది. యాక్చువల్గా అంటే డివిజన్లు పెంచమని అందరూ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ బూత్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్, కార్పొరేషన్లో డివిజన్లు, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.